యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ ప్రభు గలిలే దేశానికి వస్తున్నాడు. యేసు ప్రభు సమరయ మార్గమున వెళ్ళవలసి ఉంది. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను. యేసు ప్రభు మీకు తెలుసు కాలి నడక ద్వారా యూదయ గలిలియ సమరయ ప్రాంతాల్లో ఆయన నడుచుతూ ఆయన దేవుని రాజ్య సువార్తను అందిస్తున్నాడు. కుంటి వారిని బాగు చేస్తున్నాడు, మూగవారిని బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, చెవిటి వారికి వినికిడిస్తున్నాడు, చచ్చిన వారిని లేపుతున్నాడు, దయ్యములు పట్టిన వారిని విడిపిస్తున్నాడు, పాపులను రక్షిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఆ బావి దగ్గరికి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? యేసు ప్రభు అలసిపోయినట్టు ఇక్కడ రాస్తుంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి మానవునికి కలిగే అలసట యేసు ప్రభు శరీరానికి కూడా కలిగింది. ఆయన 100కి 100 మానవుడు, 100కి 100 దేవుడే. శరీరంలో అలసట వచ్చేసింది, సేవ చేసి చేసి అలసిపోయి ఆ బావి దగ్గర విశ్రాంతి కొరకు కూర్చున్నాడు. కానీ యేసు ప్రభుకు తెలుసు బావి దగ్గర ఎవరు వస్తారని ముందే తెలుసు. అంటే యేసు ప్రభు ఈ స్త్రీని, ఇప్పుడు రాబోయే సమరయ స్త్రీని ఏకాంతంగా కలుసుకోవాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె పాపపు నీచపు స్థితి నుండి విడుదల ఇవ్వాలని, దేవుని మర్మములను ఆమెకు బోధించాలని ఎంతో ఆశపడుతున్నాడు. యేసుప్రభు ఇక్కడ బావి దగ్గర ఆయన అలసట తీర్చుకోవడానికి కూర్చున్నాడు. అప్పుడు ఇంచుమించు 12 గంటలాయే, మధ్యాహ్నం ఎండ అన్నమాట, టెండ బాగా మండుతుంది. మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకోవటకు అక్కడికి రాగా ఈ స్త్రీ ఇక్కడికి వచ్చేసింది. అక్కడ ఎవరున్నారండి? యేసుప్రభు ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు. యేసుప్రభు మాత్రమే ఉన్నాడు. ఈ స్త్రీ మధ్యాహ్నం వేళ ఎందుకు నీళ్లు చదువుకోవడానికి వచ్చిందని నేను వాక్యం ధ్యానిస్తుండగా కొన్ని కార్యాలు ప్రభు నాకు తెలియజేసినాడు. మధ్యాహ్నం ఎందుకు వస్తుంది నీళ్లు చదువుకోవడానికి? స్త్రీలు సాధారణంగా పొద్దుగుంకు వేళ లేక ఉదయాన్న ప్రభాతంలో నీళ్లు చేదుకొని వెళ్తారు. కానీ మధ్యాహ్నం వేళ ఎందుకు వచ్చింది అని అంటే ఇవి అంత పాపాత్మురాలు అన్నమాట. ఎంత పాపాత్మురాలంటే మనుషులు ఈమెను చూసినారంటే విసుక్కుంటారు. స్త్రీలు అస్సలు సహించరు ఈమె, ఎందుకంటే వారి భర్తలతో కూడా ఈమెకు సంపర్కం ఉంది కాబట్టి చూస్తే మాత్రం తప్పకుండా చెడ్డ మాటలు తిడతారని బైబిల్ పండితులు అంటున్నారు. ఆమె భయపడి మధ్యాహ్నం వేళల్లో వచ్చి ఆమె నీళ్లు చేదుకొని వెళ్ళేది. ఎవ్వరు లేని సమయంలో బావి దగ్గరకు వచ్చే సమరయ స్త్రీ ప్రభు దగ్గరికి వెళుస్తుంది. ప్రభు అక్కడ కూర్చోవడం చూస్తుంది. బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి ఆమె ఆ టెండలో వస్తూ ఉంది. 7వ వచనం, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటా అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను. ఈమెతో మాట్లాడాలి. హీ ఈజ్ బిగినింగ్ ద కాన్వర్జేషన్. చూడండి ఎంత మంచిగా సువార్త అందించడానికి నీకు ఒక మార్గం ఈ వచనాలు చదువుతుంటే నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వెంటనే ఆమెకు అన్నీ బయలుపరచడం లేదు, కానీ మొదట ఏమంటున్నాడు? నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతూ ఉన్నాడు. ఒక యూదుడు సమరయ స్త్రీతో అలాగ మాట్లాడకూడదని నియమాలు. యూదులు సమరయులను అంటకూడదని, ముట్టకూడదని, ఇలాంటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. సమరయులను చూస్తే యూదులు చాలా అసహ్యించుకుంటారు. వారి మార్గాన కూడా వారు నడవరట. యేసు ప్రభు ఈ మత గోడలన్నీ కూడా కూలగొట్టి భూమంటసం చేస్తున్నాడు. ఒక స్త్రీతో మాట్లాడొద్దని ఆ గోడను కూడా కూలగొట్టేస్తున్నాడు. యేసు ప్రభు మనుషులు పెట్టే నియమాలన్నీ కూడా ఉల్లంఘించి ఆయన యూదుడైనప్పటికీ ఒక సమరయ స్త్రీతో, అన్యురాలైన స్త్రీతో సంభాషణ చేస్తున్నాడు. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమిమ్మని ఎలా అడుగుతున్నామని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సమరయులతో సాంగత్యం చేయరు కదా. నువ్వు యూదుడవు కదా, పైగా నువ్వు ఒక పురుషుడవు. అప్పుడు 10వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నాడు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు, అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. యేసుప్రభు దాహమునకు నీళ్ళు ఇమ్మన్నాడు, కానీ యేసుప్రభు అంటున్నాడు అసలు నువ్వు గుర్తుపట్టడం లేదు. దేవుని వరము, ఆ దేవుని వరం ఎవరు? క్రీస్తే కదా. చెప్ప శక్యము కానీ గొప్ప వరమై ఉన్న క్రీస్తు నీతో దాహమునకు ఇమ్మని అడుగుతున్నాడు. ఒకవేళ నిన్ను అడిగేవాడు ఎవడు అని నువ్వు గుర్తుపడితే నీకు జీవజలం ఇవ్వడానికి ఆయనకు అధికారము, శక్తి ఉన్నదని నువ్వు గ్రహించేది అని ఆమెతో చెప్తున్నాడు. ఈ లోకరీతిగా ఉన్న నీళ్లు దాహానికి ఇమ్మని అడిగి జీవజలపు ఊటను
ఆమె ఆమెకు బయలుపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. 11వ వచనం చూడ. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను ఆమె ప్రశ్నలు అడుగుతుంది. మరి యేసు ప్రభు తగిన జవాబు ఆమెకి ఇస్తున్నాడు. ఏంటంటే, ఈమె పాపములో కొట్టుకొని పోతున్న స్త్రీ ఈ లోకరీతిగా ఉన్న మరి దాహాన్ని తీర్చుకోవడానికి ఎంతమందితో ఆమె ప్రతిరోజు సాంగత్యం చేస్తుంది. ఆమె శరీరాశ, మరి నేత్రాశ, మరి జీవపు డంభము, ఈ లోకాశల్లో కొట్టుకొని పోతుంది. ఈమెకు రక్షణ కల్పించాలని యేసు ప్రభు, నిత్య జీవపు ఊటైన ప్రభు, ఆ ఊటలను ఆమెకు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి నేను నీకు జీవం జలమిస్తాను అని 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఈ లోకంలో ఉన్న నీళ్లు త్రాగువాడు మరీ దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె మరి పాపము ద్వారా తన దాహం తీరుతుంది అనుకుంటే ఆమెకి ఎక్కడ తీరుతుంది దాహం? నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగు, జీవజలపు ఊటను నేను, జీవజలాన్ని నేను, దేవుని వరాన్ని నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే మరెన్నడూ నీవు దప్పికొనవు, పైగా నీవు నిత్యము ఊరెడి నీటి బుగ్గగా నీవు దీవింపబడతావని ప్రభు సెలవిస్తున్నాడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. అయ్యా, నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, అయితే ఏమంటుంది, సరే మరి ఏదో నీళ్లు నువ్వు ఇస్తావు కదా, ఆ నీళ్లు తాగితే మరి ఎప్పుడు దప్పికొనను అని అంటున్నావు కదా, మరి ఆ నీళ్లు నాకు దయచేయి అంటే, మీరు గమనిస్తే యేసు ప్రభు ఎంత తెలివిగా ఈ నశించిన ఆత్మను సంపాదించడానికి ఎంత చాకచక్యంగా మరి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. మరి నీవు ఆ నీళ్ళు ఇస్తాను, కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు పోయి ఎవరిని పిలుచుకొని రావాలి? నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మంటున్నాడు యేసు ప్రభు. అలాగన్నప్పుడు ఆమె ఏమంటుంది, ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5గురు పెనిమిట్లు ఉండేరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనే. ఆమె అంటుంది, పెనిమిటిని పిలుచుకొని రమ్మన్నప్పుడు. అంటే యేసుప్రభు కావాలంటే ఒక్కసారి గద్దించవచ్చు కదా, హే నువ్వు వేశాస్త్రివి, నీకు 5 మంది పురుషులతో సంబంధం ఉంది, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, అలా మాట్లాడటం కదా. కానీ మెల్లగా మరి ఆమెకు ఎంత ప్రేమతో, ఎంత ఓర్పుతో, ఎంత జ్ఞానయుక్తంగా ఆమె లోపట ఉన్న బండారం అంతా పైకి లాగుతున్నాడు. తీగ లాగితే ఏమైందట, డొంక తిరిగినట్టు తీగ లాగిండు అనమాట మెల్లగా. నువ్వు పోయి నీ పెనిమిటిని పిలుచుకురామన్నప్పుడు ఆమె అంటుంది, నాకు పెనిమిటే లేడని. నాకు అనిపిస్తుంది ఈమె 5గురు పెనిమిట్లతో ఉండిందంటే ఎన్ని బాధలు పడ్డది. ఏ పురుషునికైనా భార్య చాలా పతివ్రతగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని కదా ప్రతి పురుషుడు కోరేది. మరి ప్రతి పురుషునికి తెలుసు ఈ స్త్రీ మంచిది కాదని, ఆమె దగ్గర వచ్చేవానికే తెలుసు ఆమె పవిత్రమైంది కాదని. ఇన్ని బాధల్లో ఉండే స్త్రీ దగ్గరికి ఎవరు వచ్చినారండి? యేసయ్యనే వచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరలోక భాగ్యాన్ని, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ రూపిగా, మానవాధారంలో శరీరధారిగా ఆయన దివి నుండి భువికి దిగి వచ్చినాడు. తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చినాడు. అదే యేసు ప్రేమ. ఇలాంటి వెలుగున్నది కనుక ఈ లోకంలో కొట్టుకొని పోయి వారికి నువ్వు వెళ్ళాలి, నీకు ఎదురైతే చెప్పాలి, సేవ అందించాలి. ఎవరైతే అనేకులను నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశ మండలమందలే జ్యోతుల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె ఉంటారు. యేసు ప్రభు మరి నశించిన పాపి దగ్గరికి వెతుకుతూ వచ్చినాడు. పోకూడని ప్రాంతానికి వెళ్ళినాడు, కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు, మాట్లాడకూడని వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మరి ఆ యొక్క బద్ధకాలన్నీ కూడా కాలదంతున్నాడు యేసు ప్రభు. ఒక ఆత్మ అంత విలువైందన్నమాట. ఒక ఆత్మ సర్వలోకం కంటే విలువైంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏ ప్రయోజనము లేదు. కనుక నశించిన పాపి దగ్గరికి ప్రభు వచ్చి,
నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు, జీవజలం గురించి మాట్లాడుతున్నాడు, జీవజలపు ఊటను గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆమె పాపాన్ని ఆమెనే నోటితో చెప్పే రీతిగా ఆమెతోనే ఒప్పిస్తున్నాడు. 20వ వచనం చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనే, అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మాకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నదని, ఇప్పుడును వచ్చే ఉన్నదని, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఈమె పాపపు స్థితి నుండి యేసు ప్రభు దగ్గరికి రాగానే ఒక పరిశుద్ధుడైన ప్రభు దగ్గర మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, నీచమైన స్థితి నుండి అడుగడుగున పైకి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు ఆమె పాపములను క్షమించిన ఆ సమయమందే ఆమెకు దేవుని ఆరాధించే ఆ జ్ఞానాన్ని పొందుకోవడం ఏంటి అంటే, యేసు ప్రభు ఆమెను పూర్తిగా క్షమించినాడు, పాపముల నుండి విడుదల ఇచ్చేసినాడు. కాబట్టి ఆమె అంటుంది, దేవుని ఆరాధించేవారు యెరూషలేములోనే ఆరాధించాలి కదా, యెరూషలేములోనే దేవుడు ఉన్నాడని చెదరిన యూదులందరూ కూడా యెరూషలేములో సమకూడి దేవుణ్ణి ఆరాధిస్తారు. యేసు ప్రభు ఆమెతో ఒక గొప్ప మర్మం చెప్తున్నాడు. ఇదిగో మేము తెలిసిన దాన్ని ఆరాధించేవారు, దేవుణ్ణి అనుభవించి దేవుని గొప్పతాన్ని రుచి చూచి నిజ దేవుణ్ణి ఆరాధించేవారు యెరూషలేములోనే మాత్రం కాదు, ఎక్కడ 2-3 నా పేరిట కూడతారో నేను అక్కడికి వచ్చేస్తాను. ఆత్మరూపిగా నేను సర్వలోకంలో వ్యాపించి ఉన్నాను. నా పేరిట నన్ను పిలిచివాడు నా సన్నిధిని అనుభవిస్తాడు. నేను సత్యంతో ఆత్మతో ఆరాధించే వారి మధ్యకు వచ్చేస్తాను. నేను ఆత్మరూపిని కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే ఇంత గొప్ప మర్మాన్ని యేసు ప్రభు ఒక పాపి, ఒక నశించిన ఆత్మకు ఇంత గొప్ప సత్యాన్ని బోధించడం ఏంటి? చాలామంది అంటారు స్త్రీలు వాక్యం చెప్పొద్దండి, ఎందుకంటే దేవుడు స్త్రీలకు వాక్యం చెప్పమని చెప్పలేదండి. నేనంటాను, సమరయ స్త్రీకే మర్మములను యేసు ప్రభు బయలుపరిచినాడు. మగ్దలేని మరికి ఆదివారం నువ్వు పోయి శిష్యులకు చెప్పు నేను పునరుద్ధరణైనా అని చెప్పినాడు. ఇంకేమి రుజువులు మీకు కావాలి? ఇంకేమి రుజువులు కావాలి? మీరు సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించండి. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆరాధించే విధానాన్ని పాపి అయిన సమరయ స్త్రీకి యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు. జీవజలపు ఊటను నేనే అని బయలుపరుస్తున్నాడు. నిత్య జీవానికి ఉన్న మార్గాన్ని బయలుపరుస్తున్నాడు. తనలో ఉన్న పాపాన్ని బయటికి తెచ్చి నోటి చేత ఒప్పింపజేస్తున్నాడు. తాను ఆత్మరూపివని, ఎక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో అక్కడ నేనున్నానని బయలుపరుస్తున్నాడు. ఎన్నెన్ని సత్యాలు యేసు ప్రభు ఈ నశించిన పాపికి బయలుపరుస్తూ ఉన్నాడు. 25వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, క్రీస్తనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మనకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మరూపి అన్నప్పుడు ఆమె అంటుంది, అవునయ్యా, ఒక మెస్సయ్య వస్తాడంట, రానున్నవాడు మెస్సయ్య, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ తెలియజేస్తాడు అంటే, ఓ పిచ్చి తల్లి, నువ్వెవరి గురించి అయితే అంటున్నావో ఆ మెస్సయ్యను నేనే. హల్లెలూయా. మెస్సయ్యను నేనే అని ఆనాడు పురుషులతో ఆయన బయలుపరచలేదు, యాజకులకు బయలుపరచలేదు. నిలువుటంగి ధరించి మరి అడ్డు దట్టి కట్టుకున్న వారికి ఆయన బయలుపరచలేదు. కానీ ఒక పాపాత్మురాలకు, పాపికి బయలుపరిచినాడు. ఇంతటి గొప్ప సత్యాలంటే ఎంత ఆశ్చర్యకరం అండి. నేను మెస్సయ్యను, నేనే ఆ మెస్సయ్యను అని యేసు ప్రభు గొప్ప సత్యాన్ని ఈ పాపాత్మురాలకు బయలుపరుస్తున్నాడు. 27వ వచనం చూడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడి, అంత ఆశ్చర్యమే కదా. యేసు ప్రభు ఈ స్త్రీతో ఇలా మాట్లాడుతుంటే శిష్యులు ఆహారం కొనుక్కొని వచ్చినారు. చూస్తున్నప్పుడు, ఏంటబ్బా ఈమె ఎవరో ఈయనకు తెలియదా? ఈయన ప్రవక్త కదా, మరి ఏంటి ఈ స్త్రీతో ఇలా మాట్లాడుతున్నాడు అని వారి హృదయంలో వారు ఆశ్చర్యపడుతున్నట్టు చూస్తున్నాం.
నీకేమి కావాలని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని నీవు ఎవడును అడగలేదు. అడగడానికి ఎక్కడ ఉంటుంది ధైర్యం యేసు ప్రభువుని అడగడానికి? నువ్వెందుకు జాయ్ సిస్టర్ని ఎన్నుకున్నావు, ఎందుకు ఆమెను ఆత్మతో నింపి ఇంతగా వాడుకుంటున్నావని ఎవడైనా దేవుణ్ణి అడగడానికి తెగిస్తాడా? ఎవడు అడుగుతాడు? నువ్వు ఈ సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంతసేపు అయింది ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగడానికి ఎవరికి ధైర్యం కాలేదు. కానీ ఆశ్చర్యపడినారు. దావీదు భక్తుడు అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. హల్లెలూయా. రక్షింపబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు, దేవుని సేవకు పిలుపు నొందిన నీవు, నీ సేవ చూస్తుంటే, నిన్ను చూస్తుంటే అనేకులకు ఏం కలుగుతున్నది? ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆశ్చర్యకరుడైన యేసు నీ జీవితాన్ని ఏం చేసినాడు? మార్చివేసినాడు. వీరు కూడా ఆశ్చర్యపడుతున్నారు, కానీ ప్రభువుని అడగడానికి ఉన్న ధైర్యం లేదు. 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, రండి రండి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. అసలు వచ్చింది ఈమె బావి దగ్గరికి ఎందుకండి? ఎందుకు వచ్చింది? కుండ చంకలో పెట్టుకొని ఎందుకు వచ్చింది? కుండ పెట్టుకొని నీళ్ళ కొరకు వచ్చింది. ఈ మాటలు, ఈ మరుమాలు మెస్సయ్యను చూసినాను, అబ్బబ్బబ్బో ఆత్మలో ఎంత సంతోషం అంటే వచ్చిన కార్యం మర్చిపోయింది. ఆమె ఏం చేసిందంటే ఆ కుండ సంగతి మర్చిపోయింది. కుండ ఈ లోకానికి, లోకంలో ఉన్న పాపానికి సూచనగా ఉంది. ఈ సమరయ స్త్రీ పాపాత్మురాలు ఎప్పుడైతే యేసు సన్నిధికి వచ్చిందో కుండ సంగతి మర్చిపోయింది. ఎంత సంతోషం, ఎంత సంతోషం అంటే ఆ కుండ వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయింది. కుండ గురించి జ్ఞాపకం లేదు ఆమె, వచ్చింది ఎందుకో మర్చిపోయింది. ఇప్పుడు వెళ్ళి చేయాల్సిందే ఆమెకు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీకు నేను చూపెడతాను. ఇప్పుడు ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది మీకు? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవాన్ని మీకు చూపెడతానంటే ఈమె చాలా కార్యాలు చేసింది కదా, పాపం చేసింది. కానీ ఇప్పుడు ప్రభువును అంగీకరించినందుకు ఆ పాపం గురించి ప్రజలకు చెప్పడానికి కూడా సంకోచించడం లేదు. ధైర్యం వచ్చేసింది పరిశుద్ధాత్మ ద్వారా. అవును, నేను పాపినే, నేను పాపుల్లో ప్రధానుడనని ఎవరు చెప్తున్నారు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. నేను చేసిన పాపాలన్నీ నాతో సూటిగా చెప్పిన ఒక వ్యక్తిని మీకు చూపెడతాను, రండి. ఆయన గ్రామాల్లోకి వెళ్ళి అందరినీ పిలుస్తుంది. యేసు ప్రభు ఎవరని చూడడానికి జనాలు వస్తున్నారు. మరి యేసు ప్రభు మహిమను వారు చూస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఉంది. 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. 42వ వచనం. చూచుడు మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. ఒక సవాలు విసురుతున్నాడు యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా మరి చెప్పినట్టు మనం చూస్తున్నాం. మరి ఈ సమరయ స్త్రీ సేవ చేసింది. దాదాపు 5 గ్రామాలకు సువార్త వెలుగు అంటించింది, వెలుగు చూపెట్టింది. మరి అపోస్తుల కార్యం మీరు చూసినప్పుడు అపోస్తులు కూడా ఈ సమరయ పట్టణానికి వెళ్ళి యేసు ప్రభువును గురించిన రక్షణ సువార్తను అందించి అనేకులకు బాప్తిస్మం ఇవ్వడం, తిరిగి అనేకులు పరిశుద్ధాత్మలో మరి నింపబడుటకు కారకులైనట్టు చూస్తున్నాం. ఒక్కసారి ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము, అపోస్తుల కార్యం 8:5 నుండి నేను చదువుతున్నాను. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అంత ముందుకు యూదులు సమరయ ప్రాంతానికి వెళ్ళారు. ఆ దారిని వదిలివేసి చుట్టూ తిరిగి వచ్చేదట. ఎందుకంటే సమరయ అన్యులు అంటే యూదులకు ఇష్టలు కారు. యూదులు ఉదయకాలం లేచి దేవుని స్తుతిస్తారంట 3 కార్యాల కొరకు. చేతులెత్తి దేవుని స్తుతిస్తారట యూదులు. నేను స్త్రీగా పుట్టనందుకు నీకు స్తోత్రములు, నేను అన్యునిగా పుట్టనందుకు నీకు స్తోత్రములు, నేను బానిసగా పుట్టనందుకు నీకు స్తోత్రం. కానీ యేసు ప్రభు వీటన్నిటిని కూడా కొట్టి పారవేసినాడు. ఆయన స్త్రీకి సువార్త అందించినాడు, అన్యురాలకు బోధించినాడు, మర్మములు ప్రకటించినాడు.
ఆయన వెళ్ళకూడని మార్గానికి వెళ్ళినాడు. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా సమరయ ప్రాంతానికి వెళ్తున్నారు. యేసు ప్రభు యొక్క సువార్తను బోధిస్తున్నారు. ఫిలిప్పు వెళ్తున్నాడు. 6వ వచనం చూడండి, అపోస్తలుల కార్యం 8:6. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఫిలిప్పు సేవ చేస్తున్నాడు. ఏ ప్రాంతంలో చేస్తున్నాడు? ఏ ప్రాంతంలో ఫిలిప్పు చేస్తున్నాడు సేవ? వెళ్ళగూడని సమరయ ప్రాంతానికి వెళ్ళి ఇన్ని అద్భుతాలు యేసు పేరట చేయడానికి కారకురాలు ఎవరు? సమరయ స్త్రీ. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. తర్వాత 17వ వచనం చూడండి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసినట్టు చూస్తున్నాం. 14 చూడండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండే. అంటే సమరయ స్త్రీ ఆ ఊరిలో ఉన్న సమరయస్తులందరికీ, ఆ గ్రామస్తులకందరికీ మెస్సయ్యని నేను చూసినాను, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని నేను చూసినానని అనేకులను ప్రభు దగ్గర నడిపింది. నిజముగా ఇతడు లోకరక్షకుడని సమరయ గ్రామస్తులు నమ్ముతున్నారు. యేసు ప్రభు శిష్యులు కూడా సమరయ పట్టణానికి వెళ్తున్నారు. ఆ గ్రామాల్లో సువార్త అందిస్తున్నారు, రక్షణ పొందుతున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. వారు బాప్తిసం కూడా పొందుకుంటున్నారు. భక్తులు వారి మీద చేతులుంచినప్పుడు వారు ఆత్మను పొందుకుంటున్నారు. ఫిలిప్పు సువార్త అందించినప్పుడు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు బాగుపడుతున్నారు. దయ్యములు, అపవిత్రాత్మలు వదిలిపోతుంది. ఇలాంటి మహత్కార్యాలన్నీ కూడా ప్రభు పేరట చేయడానికి సమరయ స్త్రీ కారకురాలైందని మనం గ్రహిస్తున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన పాపముల నుండి ప్రభు మనల్ని విడిపించినందుకు హల్లెలూయా గట్టిగా చెప్దాం. తన రక్తములు మన పాపములను కడిగి వేసినందుకు ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. మనకు రక్షణ ఆనందం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నిత్య జీవాన్ని ప్రసాదించిన దేవునికి స్తోత్రం. మనల్ని ఆత్మతో నింపినందుకు దేవునికి స్తోత్రం. లోకానికి వెలుగుగా నియమించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పాప జీవితంలో ఉన్న ఒక వేశ్య స్త్రీని ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ దప్పికొంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడని, నేను దేవుని వరమునని, నిత్య జీవమును ప్రసాదించగలనని, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించవలనని, ఆత్మరూపినని, మెస్సయ్యను నేనేనని ఎన్ని ఎన్ని మర్మములు ఒక అపవిత్రులైన స్త్రీకి నువ్వు బయలుపరిచినావు. నీ దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఘనత కలిగిన వారేనైనా. పక్షపాతము లేని తండ్రి, ఆమెను రక్షణ మార్గాన్ని నడిపించినావు. ఆమెను ఒక సువార్తికురాలుగా అభిషేకించినావు. ఆమె గిన్నె నిండి పొర్లి అనుభవం పొందుకుంది నాయన. ఆమె తెచ్చిన కుండ వదిలిపెట్టింది. ఆ పట్టణంలో గొప్ప సంతోషం కలిగిందని అనేకులు వచ్చి నిజముగా నీవు లోకరక్షకుడు అని నోటితో ఒప్పుకుంటున్నారు. ప్రభువా, అలాంటి జీవితం నిలుచున్న మాకందరికీ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారికి కూడా మీరు దయచేయండి. గతాన్ని గుర్తు చేసుకొని వేధించే దేవుడు కావునైనా ప్రభువా, ఇక పాపమేమో నేను ఇంకా జ్ఞాపకం చేసుకోనిక మీదట అని సెలవిచ్చినావు. దేవుని వాక్యం విన్నవారిలో ఇంకా హృదయంలో ప్రభువును చేర్చుకుని వారు ఉంటే ఈరోజే వారు నేను చేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఇంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టి నేను ఎక్కడికి పోగలను? నా పాపము కడివేసే ప్రభువు నా దగ్గర ఉన్నాడని ఆ యొక్క జ్ఞానం వారికి దయచేయండి. వారిని ముట్టండి, తాకండి, పాపంలో నుండి విడిపించండి, పరిశుద్ధ మార్గంలో నిలబెట్టమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దేవుని వాక్యం విన్నవారు కూడా దీపింపబడాలి, అనేకులకు సాక్షులుగా ప్రతి ఒక్కరిని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ